విశ్రాంతి అవసరమైన అబ్బాయి. ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే కష్టపడి పనిచేసే అబ్బాయి నివసించేవాడు. మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటూ అతను ప్రతిరోజూ బడి, కుటుంబానికి సహాయం చేయడం మరియు రాత్రి ఆలస్యంగా చదువుకోవడం సమన్వయం చేసుకునేవాడు. అయితే ఒక సాయంత్రం పూర్తిగా అలసిపోయి అర్జున్ నిశ్శబ్దంగా తనతో తాను ఇలా అన్నాడు. నేను వదులుకోవాలనుకోవడం లేదు. నాకు కాస్త విశ్రాంతి కావాలి అంతే. మరుసటి రోజు ఎవరైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అతను తన భావాలను ఒక స్నేహితుడితో పంచుకున్నాడు. స్నేహితుడు దయగా విన్నాడు, కాని తర్వాత అర్జున్ మాటలను మరొక సహపాఠికి చెప్పాడు. త్వరలో కథ మారడం ప్రారంభమైంది. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, అర్జున్ ఉత్సాహం కోల్పోతున్నాడు. మరొకరు ఇలా అన్నారు, అతను విజయం చాలా కష్టమని అనుకుంటున్నాడు. సాయంత్రానికి పాఠశాల అంతటా పుకార్లు వ్యాపించాయి. అర్జున్ బలహీనుడు. అతను వదులుకుంటున్నాడు. అతను విఫలమవ్వవచ్చు. చివరికి ఒక ఉపాధ్యాయుడు పుకారు విని అర్జున్ని నిజం అడగకుండానే అతన్ని ఒక ముఖ్యమైన అవకాశం నుండి తొలగించాడు. అర్జున్ అక్కడ నిలబడి ఆశ్చర్యపోయి గుండె పగిలినట్లు అయ్యాడు. కాస్త విరామం కావాలనే అతని సాధారణ కోరిక బలహీనత మరియు వైఫల్యం యొక్క తప్పుడు కథగా మార్చబడింది. ఆ రోజు అర్జున్ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. వినే ప్రతి ఒక్కరూ నిజంగా పట్టించుకోరు. కొంతమంది మీ మాటలను అర్థం చేసుకుని కాపాడటానికి బదులు పుకార్లుగా ప్రచారం చేస్తారు. అప్పటినుండి అర్జున్ మరింత తెలివైనవాడు అయ్యాడు. అతను ఇంకా కష్టపడి పనిచేశాడు మరియు తన కలలను వెంబడించాడు, కాని తన ఆలోచనలను మరియు కష్టాలను జాగ్రత్తగా రక్షించుకోవడం నేర్చుకున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులకు మీ గురించి వివరించడం కంటే మౌనమే మీ శాంతిని బాగా కాపాడుతుంది. నీతి. నిజం కంటే మాటలు వేగంగా ప్రయాణిస్తాయి. మీ భావాలను మరియు కలలను ఎవరితో పంచుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి.